మత్తయి సువార్త 2:10 జ్ఞానుల గురించి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి మరియను పూజించి కాదు, ఎవరిని పూజించి, చిన్న బిడ్డగా ఉన్న పొత్తిగుడ్డలతో చుట్టబడి అప్పుడే తల్లి గర్భము ద్వారా వచ్చిన ఆ బిడ్డను స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు అన్నారు. వాళ్ళని ఎందుకు జ్ఞానులు అని బైబిల్ పిలిచిందో మీరు గమనించాలి. వాళ్ళు ఆల్రెడీ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులుగా పిలువబడ్డారు కాబట్టి జ్ఞానులు కాదు, పుట్టిన దేవుణ్ణి దేవుడుగా గుర్తించారు. ఈరోజు చాలామంది బయలుదేరిపోయారు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు స్తోత్రారుడు కాదు, యేసు ప్రభు పూజారుడు కాదు, యేసు ప్రభు కూడా ప్రవక్తల్లో ఒక ప్రవక్త, మనకంటే కొంచెం మంచోడు. ఇలా యేసు ప్రభు యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. వీళ్ళు జ్ఞానులు కాబట్టి పుట్టిన దేవుణ్ణి గుర్తించి ఆయన్ను పూజించారు, ఆయనకు స్తోత్రం చెబుతున్నారు. అజ్ఞానులు ఏం చేస్తారు చెప్పండి? యేసు ప్రభువును పూజించడం ఏంటండి అంటారు. యేసు ప్రభువును పూజించడం ఏంటి? ఆ యేసు ప్రభువుని ఎందుకు పూజించాలంటే తండ్రి చేత కనబడిన వాడు కాబట్టి పూజించకూడదు అంటారు. యేసు ప్రభువారు సృష్టింపబడిన వాడు కాడు. యేసు ప్రభువారు ఆది నుంచి ఉనికిలో ఉన్నవాడు. యేసు ప్రభువే గనక సృష్టింపబడిన వాడైతే, కనబడిన వాడైతే వీళ్ళు చేసిన పాపము. ఎందుకంటే వీళ్ళు సృష్టిని పూజించినట్టు. యేసు ప్రభు సృష్టి కాదు, జ్ఞానులు చెబుతున్న సత్యము. యేసు ప్రభు సృష్టి కాదు, యేసు ప్రభువు దేవుడు, దైవత్వములోని రెండవ వ్యక్తి, కుమారుడైన దేవుడు. యేసు ప్రభువు సృష్టి అంటే కనుక అది విగ్రహారాధన అయిపోతుంది. యేసు ప్రభువును స్తుతించడం ఏంటండి? యేసు ప్రభువుకు పాట పాడడం ఏంటండి? ఇది విగ్రహారాధన కాదు. ఇది వీళ్ళు చేస్తుంది విగ్రహారాధన కాదు, వర్షిప్ చేస్తున్నారు. యేసు ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నారు, పూజిస్తున్నారు. ఇందులో ఇంకొక విషయము, మరియమ్మను పూజించలేదు వచ్చిన జ్ఞానులు. ఆ దగ్గరున్న ఆ పొత్తిగుడ్డలతో, ఆ పాకలో, ఆ గడ్డిలో ఉంచిన ఆ ప్రభువును స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. క్రిస్మస్లో ఏమున్నది అంటే, క్రిస్మస్లో సెలబ్రేషన్ కాదు, క్రిస్మస్లో స్తుతి ఉన్నది, వర్షిప్ ఉన్నది.